కన్ఫ్యూజన్ రాకుండా చూడాల్సిన బాధ్యత ఇలాంటి కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికే ఎవరికి అనుకూల పత్రికలు ఎవరికి అనుకూల మీడియాలు వాళ్ళకు ఉన్నాయి. కానీ మీరు సంక్లిష్టతని కూడా సరిచేయలేకపోవడం వల్ల మీకు నష్టం కదా. ఎటువంటి పరిస్థితుల్లో సరి చేయకుండా లేదు పరిస్థితి ఏమి కాదు. ఖచ్చితంగా సరి చేస్తాము. ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకు భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి ఖచ్చితంగా చాలా స్పష్టమైన ఆలోచన ఇస్తాం. అందులో ఎటువంటి స్పష్టమైన ఆలోచన పార్టీ బాగుపడాలని కోరుకుంటున్నాం. ఇక్కడ శాంతి ప్రసాద్ గారు ఒక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఇందాక చెప్పినట్టు మన పురుషోత్తం రెడ్డి గారు చెప్పినట్టు కొన్ని అనౌన్స్మెంట్ అక్కడ జరిగిపోతున్నాయి, ప్లస్ వాళ్ళ ప్రయత్నాలు అలా జరుగుతున్నాయి. ఇందులో ఇక్కడ జనసేన చేస్తే బెటర్ ఐవీఎస్ ఇదనమాట ఫోన్ కాల్స్ అందరికి నాకు కూడా వచ్చినాయి. నేను ఏ ఊళ్ళో ఉన్నా అక్కడికి వచ్చింది, నా నియోజకవర్గం నుంచి కూడా నాకు వచ్చినాయి. వీటిట్లలో వాళ్ళ పార్టీకి సంబంధించిన 2 అభ్యర్థులు అంటున్నారు, తెలుగుదేశం జనసేన బెటరా ఏంటనేది రావట్లేదు. మీరు కూడా ఇట్లాంటి సర్వే ఏమైనా చేస్తున్నారా, లేకపోతే వాళ్ళు సర్వే చేసిన తర్వాత క్లారిటీ వస్తుందా, లేదా ఎవరి సీట్లు వాళ్ళు ఆల్రెడీ తెలిసి పని చేసుకుంటున్నారా? ఎవరో ఏదో చేసుకుంటున్నారని మేము ఏదో చేసుకోకర్లా, మా మంత్రుల నీళ్ళు మేము పారబోసుకోకర్లా. ఇక పురుషోత్తం రెడ్డి గారు చెప్పిన దానికి 170 నియోజకవర్గాల్లో అంటే ఆయన వారు గంగాధర నెల్లూరు ఉదాహరణ చూపించారు, ఇట్లా కొన్ని చూపించారు. ఒకటైతే చెప్పదలుచుకుంది, ఇటు భాజపా గారి ఇటు జనసేన గారి పనిచేస్తున్నారు. ఈ 20-24 ఎన్నికల్లో పొత్తులో ఉన్నాం కాబట్టి మిగతా నియోజకవర్గాలు పట్టించుకోకపోవటం అనేది లేదు. భాజపా ఆల్రెడీ 175 నియోజకవర్గాల్లో వాళ్ళ అభ్యర్థులు ఎవరు, కంటెస్టింగ్ క్యాండిడేట్లుగా ఎవరెవరు ఉన్నారు, ఔత్సాహికులు ఎవరున్నారు ఏంటనేది కూడా వాళ్ళు స్థూలంగా ఒక అభిప్రాయ సేకరణ 2000 లిస్ట్ ఇచ్చారు వాళ్ళ అధిష్టానానికి. అంటే వీళ్ళు ఒకవేళ పొత్తులో వచ్చిన ఆ సీటు వాళ్ళకి రాకపోయినా అక్కడ స్థానికంగా ఒక నాయకుడు ఉండాలి ఆ పార్టీకి సంబంధించి. ఇది మీరు గమనంలో తీసుకోవాలి. జనసేనకు కానీ భాజపా కానీ తెలుగుదేశానికి కానీ. ఉదాహరణకు జనసేనకు సీట్ వచ్చిందండి ఒక నియోజకవర్గంలో, కానీ అక్కడ తెలుగుదేశానికి సంబంధించిన వ్యక్తి ఎవరు, భాజపాకు సంబంధించిన బాధ్యత గల వ్యక్తి ఎవరో, అక్కడ నాయకత్వం ఉన్న వ్యక్తులు ఎవరో తెలియాలి ప్రజలు. అందుకనే 175/175లో ఈ 3 పార్టీలు తమ తమ నాయకులు గుర్తిస్తాయి, తమ తమ నాయకులు ప్రకటించుకుంటాయి. అది పొత్తుకు అర్థం కాదు. దాన్ని చూసి పొత్తు విడిపోతుందని ఎవరన్నా పత్రికలో రాసుకుంటే అది వాళ్ళ ఊహాగానాలు, వాళ్ళ వికారాలు. ఎందుకు అంటే ఏ రాజకీయ పార్టీ అయినా నాయకత్వాన్ని పెంచుకోవడానికి, నిర్మాణాత్మకంగా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాయి. ఇప్పుడు భాజపా ఆ ప్రయత్నం చేస్తే జనసేన ఆల్రెడీ 170 నియోజకవర్గాల్లో కూడా నాయకత్వాన్ని పెంపు కోసం మేము ప్రయత్నం చేస్తున్నాము. 170 నియోజకవర్గం మాకు ఆల్రెడీ కొన్ని ఐడెంటిఫైడ్ నాయకులు ఉన్నారు. అయితే కొంత లాస్ట్ టైం ఏంటంటే 134-135 స్థానాల్లో మాత్రం మేము అభ్యర్థులు నిలబెట్టడం జరిగింది జనసేన తరఫున. మిగతా స్థానాలు మిత్రులకు వదిలితే జరిగింది. ఇప్పుడు వాటిలో కూడాను మా నాయకులు ఎవరు, ఎందుకంటే రేపు జరగబోయే ఎన్నికల్లో ఒకవేళ అది తెలుగుదేశానికి వెళ్ళినా, ఒకవేళ అది భాజపాకి వెళ్ళినా, జనసేనకు ఉన్నా మిగతా 2 నాయకులు కూడా అక్కడ కలిసి సమిష్టిగా కృషి చేయాల, బాధ్యత కృషి చేయాల. ఆ బాధ్యతలు పంచాలి అంటే అక్కడ నాయకుడు ఐడెంటిఫికేషన్ కావాలి పార్టీ తరఫున. ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమం అది. కాబట్టి దానికి వేరే అయితే ఇప్పుడు పురుషోత్తం రెడ్డి గారు చెప్పిన యాంగిల్ వేరు. ఫలానా వ్యక్తి ఇదిగో మీరు అన్నట్లుగా చంద్రబాబు నాయుడు గారు సౌండ్ ఇస్తున్నారు కానీ ప్రకటన చేయట్లేదు సార్. సౌండ్ ఇచ్చుకుంటారు, తప్పే ఉంది. ఇప్పుడు మా గోరంట బుచ్చే చౌదరి గారు కూడా పెద్ద సౌండ్ ఇస్తున్నాడు. కాకపోతే ఏంటంటే ఒక్క విషయం అయితే నేనైతే చెప్పగలను, అంటే సానుభూతినే చెప్తున్నాను. మా జనసేన భాజపా కన్నా కూడా చంద్రబాబు నాయుడు మీద ఈ నాయకుల ఒత్తిడి చాలా విపరీతంగా ఉంది. ఎందుకంటే వాళ్ళలో 40 సంవత్సరాల నుంచి పార్టీ కంటి పెట్టుకోనో లేదా 30